దసరా టైంలో కూడా నేను ఇలాంటి వీడియో చేశాను, చమ్కీలా అంగేసి సాంగ్. అప్పటి నుంచి నేను అప్పుడు కూడా నాకు లిరిక్స్ అర్థం కాలేదు, సబ్ టైటిల్స్ కావాలి నుంచి కొంతమంది ట్వీట్లు వేశారు. నేను వీడియో పెట్టాను అప్పుడు, అరే ఏంటిది ఇలా ఎందుకు చేస్తున్నారు, అరే తెలంగాణ లాంగ్వేజ్ ఆర్ యాస భాష ఇదంతా మనకు తెలిసిన భాషనే కదా, ఏలియన్ లాంగ్వేజ్ కాదు, ఇట్స్ నాట్ ఫ్రెంచ్ ఆర్ ఇటాలియన్. సో ఎందుకు ఇలా చేస్తున్నారు, ప్రొవోక్ చేస్తున్నారు అని చెప్పి నేను కొంచెం డిసార్టనింగ్ గా వీడియో పెట్టాను. సో దాని తర్వాత ఇప్పుడు మంగ్లీ గారి సాంగ్స్ వస్తాయి. రిసీవ్డ్ ఏ కాల్ ఫ్రమ్ రాహుల్ రామకృష్ణ నాకు మళ్ళీ కాల్ చేశారా? వన్స్ అగైన్ ఐ విల్ ట్రై టు టాక్ టు హిమ్. రైట్, ఇట్స్ ఫోన్ ఇస్ రింగింగ్. రాహుల్ రామకృష్ణ. హలో రాహుల్ రామకృష్ణ గారా? హలో చెప్పండి. రాహుల్ రామకృష్ణ గారు, మనోజ్ అండి, మీరు ఆర్టీవీ లైవ్ లో ఉన్నారు. చెప్పండి. రైట్, ఇప్పుడు రీసెంట్ ఇష్యూ నడుస్తోంది, ఇడుపు కాగితం అనే సినిమా ఇష్యూ. సార్, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్, ఐ విల్ ఓన్లీ స్పీక్ వయా ట్విట్టర్. నేను ఓకే మెయిన్ స్ట్రీమ్ మీడియాతో నేను మాట్లాడదలుచుకోలేదు సార్. ఓకే, ఆఫ్ కోర్స్ మీ ట్వీట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి పోనీ. లేదు సార్, ఐ డు నాట్ లైక్ టు టాక్ టు మెయిన్ స్ట్రీమ్ మీడియా. నేను ఏదేమున్నా కూడా నేను ట్విట్టర్ లోనే మాట్లాడతాను సార్. అదే మీ ట్వీట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. వీఆర్ అప్రిషియేటింగ్ యూ. ఫస్ట్ ఆయన కట్ చేశారు ఆయన డోంట్ వాంట్ టాక్ అని చెప్పి. మేబీ మీరు అంటున్నట్టుగా ఆయన అంటే లాస్ట్ టైం ఒక ఇద్దరు ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని నేను కొంతమంది పెద్దలతో ఆయనతో మాట్లాడించినప్పుడు కూడా థ్రెటనింగ్స్ వస్తున్నాయని, ఎవరో ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. ఆయన మెయిన్ స్ట్రీమ్ మీడియాతో మాట్లాడదలుచుకోలేదు అనే రకంగా భయపడిపోతున్నారు. మేబీ ఆయన థ్రెటనింగ్స్ ద్వారా భయపడుతున్నారా ఏదో తెలియదు కానీ. సో ఇది ఇష్యూ. సో నవీన్, యూ ప్లీజ్ కంటిన్యూ. నేను రాహుల్ రామకృష్ణతో మాట్లాడే ప్రయత్నం చేశాను. దిస్ ఇస్ ద హ్యాపెనింగ్. సో ఏంటంటే సార్, ఇది ఎప్పుడన్నా ఇప్పుడు ఇలాంటి సాంగ్స్ వస్తున్నా, ఫోక్ సాంగ్స్ తెలంగాణ నుంచి ఈ రెడిక్యూల్ చేయడం మొదలెడుతున్నారు. అండ్ ఏదో పెద్ద ఏలియన్ లాంగ్వేజ్ లాగా ట్రీట్ చేస్తున్నారు. నాకు సబ్ టైటిల్స్ కావాలి, డబ్బింగ్ ఉంటుందా, ఇలాంటి డిస్కషన్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్, ఆ ఇడుపు కాగితం అనే వర్డ్ నాకు కూడా తెలీదు. ఐ బిలాంగ్ టు తెలంగాణ, బట్ వాట్ ఐ డిడ్ ఇస్ ఐ రీసెర్చ్. అరే అసలు ఏంటి అనేది మనం బేసిక్ మనిషి చేయాల్సింది ఏంటి, రీసెర్చ్ చేయాలి కదా. నేను తెలంగాణ నుంచి అయినా నేను రీసెర్చ్ చేసి ఓహో ఇదా అని చెప్పి తెలుసుకుని, ఓకే నైస్ ఇలాంటిది ఒకటి ఎగ్జిస్ట్ అవుతుందా అని చెప్పి నేను తెలుసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యి, ఓకే లెట్ మీ వాచ్ ద మూవీ, ఇంకా ఎలాబరేట్ గా ఏం చెప్తారు సినిమాలో అని చెప్పి తెలుసుకుందామని నేను ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్. ఇప్పుడు చాలా సినిమాల్లో మనము చాలా లాంగ్వేజ్ లో చూస్తాం. ఇప్పుడు వాయిస్ ఆఫ్ హింద్ రజాబ్ అని ఒక పాలస్తీన్ మూవీ వచ్చింది అనమాట. గాజా స్ట్రిప్ మీద అటాక్ ఇజ్రాయెల్ వాళ్ళు చేసింది, అది వచ్చింది. నాకు తెలియని లాంగ్వేజ్ అది. నేను చూసాను, ఆ సినిమాని చూసినప్పుడు అరే నాకేం అర్థం అవ్వట్లేదురా, నాకు సబ్ టైటిల్స్ ఉన్నా నేనేం రెడిక్యూల్ చేయలేదు, చాలా స్టఫ్ వస్తుంటది. సో ఐ థింక్ ఇట్స్ వెరీ అన్నెసెసరీ. ఇప్పుడు చాలా టాపిక్స్ ఉన్నాయి డిస్కస్ చేయడానికి, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఇది తీసుకొచ్చి మళ్ళీ రిగ్రెసివ్ గా, అంటే మనం ప్రోగ్రెస్ అవ్వాల్సిన ప్లేస్ లో మళ్ళీ రిగ్రెసివ్ గా వెనకాలకి వెళ్ళి మళ్ళీ ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తీసుకొచ్చి, ఇప్పుడు చిన్నప్పుడు నాకు తెలంగాణ స్పష్టంగా రాకపోవడానికి, ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అయిపోవడానికి నా లాంగ్వేజ్ కారణం ఏంటంటే, నాకు అరే నేను తెలంగాణలో మాట్లాడితే నన్ను ఎక్కిరిస్తున్నారు అనే దాంట్ నుంచి వచ్చింది. సో అలా వచ్చినప్పుడు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నప్పుడు అదంతా డిఫరెంట్ ఏరియాస్ లో పాకుతుంది. సో మళ్ళీ ఎందుకు మనం అంతా సెట్ అయిపోయిన తర్వాత ఇలాంటి డిస్కషన్స్ తీసుకొచ్చి కొంతమంది ట్వీట్లు ఏదో వేసి ఏదో కామెడీగా డబ్బింగ్ ఉంటుందా ఇవన్నీ చేస్తూ ఆ యాంగిల్లో చేసిన, ఐ థింక్ ఇట్ విల్ యాక్చువల్లీ డీపర్ గా ఒక మనిషిని కుదిపేస్తుంది. అది కుదిపేసిన తర్వాత అది ర్యాగింగ్ లాగా మొదలవుతుంది. ర్యాగింగ్ లాగా స్టార్ట్ అయ్యి మనుషుల మధ్యలో గొడవ స్టార్ట్ అవుతుంది. సో యాక్చువల్ టాపిక్స్ మనం డిస్కస్ చేయాల్సిన పక్కకి వెళ్ళిపోయి ఇలాంటివి వస్తాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఇలాంటివి డిస్కస్ చేయాలి, ఎందుకంటే ఒక ఐడెంటిటీ ఒక మనిషి కోల్పోయినప్పుడు ఆయన స్వేచ్ఛగా ఆయన లాంగ్వేజ్ నేచురలీ ఏదో నేటివ్ స్పీకర్ ఏదైతే అవుతాడో అది మాట్లాడినప్పుడు ఇప్పుడు సినిమాలో ఏమవుతుందంటే, వెన్ యూ మేక్ ఫిల్మ్స్ ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్, ఇప్పుడు రాహుల్ రామకృష్ణ గారు అన్నారు మేము మా భాషలోనే సినిమా తీస్తామని, ఎందుకంటే ఒక లాంగ్వేజ్ లో ఒక రకమైన ఒక ఒరిజినాలిటీ ఉంటుంది. ఆ లాంగ్వేజ్, ఆ రూటెడ్నెస్, ఏంటి ఆ ఏరియా బట్టి నీకు స్టోరీస్ మారుతూ ఉంటాయి. సో మీరు ఇలాంటి వాయిసెస్ ని తొక్కేసినప్పుడు అల్టిమేట్లీ ఏం చేస్తున్నారంటే, చాలా మంది అక్కడ ఆర్టిస్ట్ ని కూడా తొక్కేసినట్టు. సో ఇలాంటిది మారాలి. సో ఇలాంటి ఫ్యూచర్ లో మారుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. మనోజ్ గారు, రవీంద్ర గారు ప్లీజ్. మన నవీన్ గారు చాలా బాగా చెప్పారు. అంటే సినిమాని ఎలా చూడాలి, సినిమా తెలియని విషయాలను ఎట్లా రీసెర్చ్ చేయాలి అనేది చాలా వండర్ఫుల్ గా చెప్పారు. వారికి థ్యాంక్ యూ. యాక్చువల్లీ
సినిమా ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ కల్చరల్ స్టడీస్ అండి. మనం ప్రపంచంలో ఎక్కడి సినిమానైనా మన తెలుగుని సబ్ టైటిల్స్ లేని సినిమాని కూడా చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఆ మనస్తత్వం ఒకటి ఉండాలి. అట్లా లేకుండా ఉన్న ఇప్పుడు చాలా ఒకటే అర్థమవుతుంది, ఇంటెన్షనల్ గా టార్గెట్ చేయాలనే ఇంటెన్షన్ తోనే చేశారు అది. భాష అర్థం కాకనో అయితే భాష అర్థం కాకనో దాని అర్థం తెలియకనో కాదు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు, మంచి మాట చెప్పారు. సంఘ విద్రోహ శక్తులు తెలుగులో తెలుగు డబ్బింగ్ చేస్తే తెలుగు సెపరేట్ విద్రోహ శక్తి మాట. సో నేను ఏమంటానంటే వాడి అయ్యప్ప చౌదరికి చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే ఆర్టీవీ వేదికగా నేనేమంటానంటే, రవీంద్ర గారు ఒక చిన్న ఇంటరప్షన్. సాంబశివరావు గారు ఫ్రమ్ గుంటూరు కాలర్ ఉన్నారు, మాట్లాడుతున్నా ఆయనతో. ప్లీజ్ సాంబశివరావు గారు సాంబశివరావు గారు మాట్లాడండి. ముందు ప్యానల్ లో ఉన్న అందరికి నమస్కారం అండి. నమస్తే అండి. నరసమ్మ గారు ఎవరు? నరసమ్మ గారు నిర్మా ప్రొడ్యూసర్ నరసమ్మ గారు ఉన్నారు కదా. నరోత్తమ్ గారు ఉన్నారు. అవును, చెప్పండి మాట్లాడే వస్తుంది. మాట్లాడండి. చెప్పండి. అమ్మా నరసమ్మ గారు మీకు చాలా వందనాలమ్మా. చాలా నేను సంతోషం చూస్తున్నాను. అది డిబేట్ అయిపోయింది ఆల్రెడీ. నరసమ్మ స్పిరిట్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నారా? అదే సార్. కాదండి, అది డిస్కషన్ కాదు. సారీ. ఒక్క మాట మనోజ్ గారు కంటిన్యూ. అయ్యప్ప చౌదరికి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు నన్ను మార్నింగ్ కాంటాక్ట్ చేసి డిబేట్ ఉంటుంది అని చెప్పిన తర్వాత నేను కూడా నవీన్ గారు చెప్పినట్టు కొంత రీసెర్చ్ చేసుకొని వచ్చిన. అందులో పాయింట్ ఏంటంటే 2025 లో రిలీజ్ అయిన తెలుగు మూవీస్ నేమ్స్ అన్ని చూసిన వికీపీడియా పేజీలో. ఇప్పుడు తండేల్ అని ఒక సినిమా వచ్చిందండి. అది తండేలు ఎక్కడి సినిమా అది? ఆ మాట ఎక్కడిది? తండేలు అనే మాట ఉత్తరాంధ్రలో చేపలు పట్టుకునేటటువంటి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ దాంట్లో ప్రధానమైనటువంటి చేపలు పట్టేటటువంటి నాయకుడు ఎవరైతే ఉంటారో ఆ నాయకుడిని తండేలు అంటారు. అది అట్లా తెలుసుకోవాలి మనం. అది తంగలాన్ వచ్చింది, విక్రమ్ సినిమా పారంజిత్ తీసినటువంటి తంగలాన్ వచ్చింది. వాట్ ఈస్ తంగలాన్ మనకు తెలియదు, మనం తెలుసుకున్నాం. సేమ్ అట్లాగే ఇడుపు కాగితం అంటే ఏంటో కూడా ఈ ఎదవగాడు మాలాంటి వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఈ అయ్యప్ప చౌదరి గాడు అరే కాగితం అంటాం కదా, కాగితం ఎట్లయింది, కాగితం ఎట్లయింది అంటే ఓహో వ్యవహారికంలో కాగితం కాస్త కాగితం దాన్ని పెజోరేటివ్ చేంజ్ అంటారు. ఏమంటారు సార్? దాన్ని పెజోరేటివ్ చేంజ్ అంటారు. హిందీలో కాగజ్ అంటారు సార్. ఆ పెజోరేటివ్ చేంజ్ అంటారు. కల్చరల్ దాని ఏంటంటే కల్చరల్ ప్రాంతాల వారీగా ఆ మాట వెళ్ళేటప్పుడు ఆ కాగితం రెండు ఒకటే. ఎగ్జాక్ట్. సో నేను ఏమంటానంటే ఆయనకి సినిమా ఇండస్ట్రీ పట్ల గౌరవం లేదు, లేదా భాషా సంస్కృతుల పట్ల గౌరవం లేదు. ఎట్లా అర్థం చేసుకోవాలో కూడా ఆయనకి తెలియదు. గౌరవం కదా, అవగాహన లేదు. తెలంగాణ ప్రజల్ని అవమానించాలి, తెలంగాణ వాదులని అవమానించాలి, తెలంగాణ భాషని తెలంగాణ సంస్కృతిని ఇన్సల్ట్ చేయడంలో తన ఒక శునకానందం పొందుతున్నాడండి. అట్లాంటి శునకానందం పొందే వాళ్ళకి చెక్ పెట్టాలి. ఇలాంటి విషయాలు పునరావృతం కాదు. రవీంద్ర గారు ఇక్కడ సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఒక పర్సన్ అయితే కాదు, ఒక పర్సనే కాదు, ఒక టార్గెట్ అవ్వాల్సింది. అయ్యప్ప చౌదరి ఒక్కరే ఆయన ట్వీట్ చేసి ఆయన చాలా మంది ఉన్నారు. ఆయనను సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు, ఇదే కరెక్ట్ అని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కట్ట శిక్ష పడ్డది అనుకోండి, ఇంకోటి సెట్ అవుతాడు కదా ఆటోమేటికల్. అమ్మో వాడు 8 ఏళ్ళు లోపడేసిందిరా నాయన అంటే మనకి భయం పుడుతుంది. ఎవరేయాలి ఆ శిక్షలు? ఎవరేయాలి? ప్రభుత్వాలు తీసుకోవాలి. ప్రభుత్వమే. ఇప్పుడు అక్కడ ఆయన ప్రొఫైల్ పిక్చర్ మీకు చూపించా నేను. ఆ ప్రభుత్వాలే వాళ్ళ నాయకత్వము లేకపోతే వాళ్ళ యొక్క అభిమానులుగా ఉన్న వాళ్ళు చేస్తే ఎవరు శిక్షిస్తారు? అదే అండి, యథా రాజా తథా ప్రజ. ఫస్ట్ రాజును శిక్షించండి, అప్పుడు ప్రజలు సెట్ అవుతారు.